మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తున్నాను. మీరు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ 2025 పోస్టులు జనరల్ స్ట్రీమ్ కింద, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ సివిల్. అయితే మన వాళ్ళకి అవసరమైనటువంటిది గ్రేడ్ ఏ ఆఫీసర్స్, అసిస్టెంట్ మేనేజర్ మనకు అవసరం. ఎందుకు అంటే వాటి యొక్క క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంకామ్ కాబట్టి. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఈ సెబీ, సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 30, 2025 నుండి నవంబర్ 28, 2025 వరకు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నవి. అదేవిధంగా ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ జనవరి 10కు ఉంటుంది. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 21, 2026లో ఉంటుంది. ఫేజ్ 3 ఇంటర్వ్యూస్ తర్వాత మీకు అనౌన్స్ చేస్తారు. మరి ఇలాంటప్పుడు కనుక తీసుకున్నట్లయితే ఈ గ్రేడ్ ఏ ఆఫీసర్స్ స్ట్రీమ్ జనరల్ క్రింద చూడండి, ఇది మనకు అవసరం. అన్రిజర్వ్డ్లో 23 ఉన్నవి, ఓబీసీ అయితే 14 ఉన్నవి, ఎస్సీ 10, ఎస్టీ 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 5, టోటల్ 56 ఉన్నవండి. మరి అదేవిధంగా అవుట్ ఆఫ్ విచ్ పీడబ్ల్యూబీడి అంటే ఆటిజం కానీ, తర్వాత ఇంకేదైనా డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి ఒక పోస్టు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ డిగ్రీ ఆబ్లిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఆబ్లిక్ అన్నారు కాబట్టి అక్కడే మనం సాటిస్ఫై అవుతున్నాము. ఏంటండి అంటే ఎంకామ్. కాబట్టి ఆ తర్వాత ఆబ్లిక్ పెట్టుకుంటూ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మనం ఎంకామ్ ఉంటే సరిపోతుంది. పర్సంటేజ్ కూడా అడగలేదు చూడండి. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం. ఇక మిగతా అన్నీ చూడండి, లీగల్ అంటే ఎల్ఎల్బి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వాళ్ళకి, రీసెర్చ్ ఇవన్నీ మరి కామర్స్ వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. మనకి 56 ఉన్నాయి కాబట్టి అది గమనించుకోండి. మరి ఆ విషయాన్ని తీసుకుంటూ మీకు ఇక్కడ సిలబస్ అడిగారు కొంతమంది సబ్స్క్రైబర్లు, అది కూడా ఇస్తాను. మీరు ఇంగ్లీష్లో బాగా ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తే నిక్కచ్చిగా సక్సెస్ అవుతారు. అయ్యో నాకేం రాదు అని అనుకోవడానికి వీల్లేదండి. మరి చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ షెల్ బి a 3-stage process in each phase 1 online screening examination consisting of 2 papers of 100 marks each. Phase 2 online examination consisting of 2 papers of 100 marks each. And phase 3. So మరి phase 1 online examination, an online screening examination consisting of 2 papers, multiple choice questions 100 marks each, will be held on January 10, 2026. The exam will consist of paper 1 all streams అందరికీ అండి, multiple choice questions on the subject wise general awareness including some questions related to financial sector to easy to moderate difficulty level, English language, quantitative aptitude and test of reasoning. 100 marks, 60 minutes, 1 hour, cut off 30%. Paper 2లో general stream, multiple choice questions on subjects commerce, accountancy, management, finance,
కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్. చూడండి, ఇది మనకు అవసరం. జనరల్ స్ట్రీమ్ అండర్లైన్ అయిపోయింది బాక్స్లో. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్. 100 మార్క్స్, 40 మినిట్సేనండి, 30 గంట కూడా లేదు. సో 40% కట్ ఆఫ్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు తీసుకున్నట్లయితే మీకు కావాల్సిన సిలబస్ కూడా ఇస్తాను. అలాగే phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్. యాజ్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ consisting of 2 papers of 100 marks each will be held on February 21, 2026. The paper shall be as follows. Paper 1 all streams, అందరికీ అండి, అంటే మన కామర్స్ వాళ్ళకు కూడా వస్తుంది. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ టు టెస్ట్ ద డ్రాఫ్టింగ్ స్కిల్స్. 100 మార్క్స్, 60 minutes, 30% కట్ ఆఫ్, వెయిటేజ్ 1/3. అంటే ఇంగ్లీష్ మీరు ఎలా రాస్తారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఎగ్జామ్ పెడతారు. పేపర్ 2లో జనరల్ స్ట్రీమ్ అంటే కామర్స్ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్స్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్ అండ్ ఎకనామిక్స్. 100 మార్క్స్, 90 minutes, 40% కట్ ఆఫ్, 2/3 వెయిటేజ్. ఇప్పుడు చూడండి, ఇక మీకు ఎలా వచ్చిందంటే ఇక్కడ 100 మార్క్స్ ఉండ పేపర్ 2లో, మళ్ళీ పేపర్ 1లో కూడా ఎన్ని మార్క్స్ ఉన్నాయండి, 40 మార్క్స్. అంటే టోటల్ 140 మార్క్స్ సేమ్ సిలబస్ మీద ఉందండి. మరి ఇది ఎంత అదృష్టం చూడండి, చక్కటి అవకాశం. దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఇంటర్వ్యూస్ కనుక తీసుకున్నట్లయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 75%, మ్యాక్సిమం మార్క్స్ 11.25 రావాలి. రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే 25% వెయిటేజ్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 3.75, కానీ ఎక్స్పీరియన్సే ఉండాలని ఏమీ లేదు. సో మరి ఈ విధంగా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు అంతా ప్రొహిబిషను, పే ఇదంతా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మరి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం 4 సెంటర్స్లో ఉంది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు 9 సెంటర్స్లో ఇచ్చారు. మరి ఈ విధంగా ఇది ఒక చక్కటి అవకాశమేనండి కామర్స్ ఎంకామ్ వాళ్ళకి. ఎందుకంటే మాకేం రాదు అని అనుకోకండి. సో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఒకటే జేఓ అని కాకుండా ఇది ప్రిపేర్ అయితే జేఓ కూడా ఈజీ అయింది. సో ఇది చాలా మంచి జాబ్ అండి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కండి. తర్వాత మీకు సిలబస్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు సెబీ 2025 రిక్రూట్మెంట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి, ఇవంతా కూడా వస్తుంది మీకు. కాబట్టి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కండి. జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నవి, ఇది నవంబరు, అంటే 2 months మీకు టైం ఉంది. ఇది చక్కటి అవకాశం, టైం వేస్ట్ చేసుకోకండి, బుక్స్ మాత్రమే చదవండి. కాబట్టి ఇక చూడండి, అనెక్జర్ సిలబస్ ఫర్ పేపర్ 2 ఆఫ్ phase 1 అండ్ phase 2 ఇన్ జనరల్ స్ట్రీమ్ కామర్స్ సిలబస్ ఫర్ బోత్ ఫేజెస్. 2 ఫేజ్లకు కూడా అదేనండి, అంటే 140 మార్క్స్ మీకు వస్తున్నవి. ఏంటండి అంటే ఏ కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఏ అకౌంటింగ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బి accounting standards with specific reference to accounting for depreciation, inventories, revenue, recognition, fixed assets, foreign exchange transactions, investments. C. Cash flow statement and fund flow statement, financial statement analysis, ratio analysis.
D. Accounting for share capital, transactions including bonus shares, right shares. E. Employees stock option and buyback of securities. F. Preparation and presentation of company final accounts. B. Management law. A. Management, its nature and scope. The management process planning, organization, staffing, directing, and controlling. B. The role of manager in an organization leadership. The tasks of a leader. C. Leadership styles. Leadership theories, a successful leader versus an effective leader. D. Human resource development concept of HRD, goals of HRD. E. Motivation, morale, and incentives. Theories of motivation, how managers motivate, concept of morate, factors determining morale, role of incentives in building up morale. F. Communication. Steps in the communication process, communication channels, oral versus written communication, verbal versus non-verbal communication, upward, downward, and letter communication. Barriers to communication, role of information technology. C. Financial system, role and functions of regulatory bodies in financial sector. 2. Primary and secondary markets, forex, money, bond, equity. Functions, instruments, recent developments. General topics. A. Basics of derivatives, forward, futures and swap. B. Recent developments in the financial sector. C. Financial inclusion, use of technology. D. Alternate source of finance, private and social, cost benefit, public private partnership. E. Direct and indirect taxes, non-tax sources of revenue. GST, Finance Commission, fiscal policy, fiscal responsibility, and budget management. F. Inflation, definition, trends, estimates, consequences, and remedies. Control. WPI, CPI, components and trends. Costing law. First point, overview of cost and management accounting. Introduction to cost and management accounting. Objectives and scope of cost and management accounting. 2. Methods of costing. Single output, unit costing, job costing, batch costing, contract costing, process costing, operation costing, costing of services sectors. Third, basics of cost control and analysis. Standard costing, marginal costing, budget and budgetary control. Fourth, lean system and innovation. A. Introduction to lean system. B. Just in time. C. Kaizen costing. D. 5S. E. Total productive maintenance. F. Cellular manufacturing. One piece flow production system. G. Six Sigma. H. Introduction to process innovation and business process re-engineering. కంపెనీస్ యాక్ట్ కనుక తీసుకున్నట్లయితే ది కంపెనీస్ యాక్ట్ 2013 స్పెసిఫిక్ రిఫరెన్స్ టు చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 7, 8, చాప్టర్ 10, చాప్టర్ 11, చాప్టర్ 12 అండ్ చాప్టర్ 27. మరి ఎకనామిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఏ డిమాండ్ అండ్ సప్లై, మార్కెట్ స్ట్రక్చర్, నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్, క్లాసికల్ అండ్ కీమెన్స్ approach, determination of output and employment, conclusion, function, investment, function, multiplier and oscillator, demand and supply for money, ISLM, inflation and Phillips curve, business cycles, balance of payments, foreign exchange markets, inflation, monetary and fiscal policy, non-banking financial instructions, specialized subject, legal, all in information technology, research, official language streams, engineering civil. సో మరి ఇక్కడ లీగల్ అనేది మరి ఎవరికి ఇది లాయర్లకు సంబంధించిందండి.
మనకు కాదు. కాబట్టి లీగల్ టీమ్ ఇప్పటిదాకా మనం చెప్పుకుంది కామర్స్ వాళ్ళకి. సో ఇది మనకి అవసరం లేదు. తర్వాత ఇక సిలబస్ ఫర్ పేపర్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదంతా కూడా రీసెర్చ్ టీమ్, ఇదంతా కూడా వీళ్ళకి అవసరం లేదు మన వాళ్ళకి. కాబట్టి సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సిలబస్ తోటి మీరు బాగా ప్రిపేర్ అయితే అందరూ అనుకుంటారు ఇది కష్టమైన పని రాదేమో అని, కానీ చాలామంది అలా అనుకొని వెనక్కి వెళ్తారు. కాబట్టి మీరు కష్టపడి సక్సెస్ అయ్యి మంచి జాబ్లో ఉండాలని నా ఉద్దేశం. ఒకవేళ ఇది బాగా ప్రిపేర్ అయ్యి ఇది రాకుండా మీకు ఏం యూజ్ అవుతుంది అంటే జేఏఓకి యూజ్ అవుతుంది ఇదే సిలబస్. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అవసరమైన వీడియోలు చెక్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సెల్ఫ్ నోట్స్ సెల్ఫ్ సక్సెస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.